వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప తన కన్న కొడుకు బ్రతికే ఉన్నాడు అని విజయాంబిక, దీపక్, జీవన్ మాట్లాడుకోవడం వినేస్తుంది రూప. ఒక్కసారిగా విని షాక్ అయిపోతుందనమాట రూప. ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి నిలదీసి, ఏంటత్తయ్యా మీరు చెప్పేది నిజమా? నిజంగా నా కొడుకు బ్రతికున్నాడా? ఈ విషయం మీకు తెలుసు కూడా ఎందుకు నాకు చెప్పలేదు? ఇప్పుడే నేను నాన్నకు వెళ్ళి నిజం చెప్పేస్తాను అని ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట పాపం రూప. రే, ఒకవేళ ఈ విషయం చెప్తే మనం అయిపోతాన్రా, అందుకే ఈ విషయం చెప్పకుండా ఉండాలంటే మనం వెంటనే రూప వెనకాల వెళ్ళాలి, పద అని చెప్పి ఇంకా రూప వెనకాలే బయలుదేరుతారు హడావిడిగా దీపక్ అండ్ విజయాంబిక. రూప ఇంటికి రీచ్ అవుతుంది. నాన్న అని ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. సూర్యప్రతాప్ కోపంగా ఏమీ మాట్లాడకుండా రూప వైపు చూస్తూ ఉంటాడు. నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు. వెంటనే సూర్యప్రతాప్, చంద్ర, నేను తనతో మాట్లాడట్లేదు, తను చెప్పేది కూడా వినాలి అనుకోవటం లేదు అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, నేను చెప్పేది నా గురించి కాదు నాన్న, నా గురించి కాదు. మనం చనిపోయాడనుకున్నా నా కన్న కొడుకు గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది రూప. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్. నాన్న, 5 ఏళ్ల క్రితం నా బిడ్డ చనిపోయాడు అని నువ్వు చెప్పావు కదా, అది నువ్వు చూసావా లేకపోతే వేరే వాళ్ళ నోటి నుండి విన్నావా? చెప్పు నాన్న అని అడుగుతుంది రూప. సూర్యప్రతాప్ ఆ రోజు డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. వీఆర్ సారీ సార్, బిడ్డ పుట్టగానే చనిపోయాడు అని డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఆ రోజు నేను నా కళ్ళతో బాబు చనిపోవడం చూడలేదు, డాక్టర్ చెప్తేనే నేను విని ఆ విషయం నీకు చెప్పాను అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, అదే నీకు చెప్పాలనుకుంటున్నాను. నాకెందుకో మా బాబు చనిపోలేదు అనిపిస్తుంది, తను బ్రతికే ఉన్నాడు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయం విజయాంబిక అత్తయ్యకి కూడా తెలుసు అని చెప్తుంది రూప. ఒక్కసారిగా కోపంగా చూస్తారు సూర్యప్రతాప్ విజయాంబిక వైపు. ఏంటక్క, తను చెప్పేది నిజమేనా? నా వారసుడు, మా మనవడు బ్రతికే ఉన్నాడన్న విషయం నీకు ముందే తెలుసా? చెప్పక్క, సైలెంట్గా ఉంటావేంటి అని అంటాడు. అంటే తమ్ముడు, ఇప్పుడేం కవర్ చేయాలి? తెలుసు అనలేదు తమ్ముడు, బ్రతికున్నాడేమోనని డౌట్గా ఉందని చెప్పాను, అది తను తప్పుగా వినింది అని అంటారు విజయాంబిక. అత్తయ్య ప్లీజ్, ఇప్పటికీ దబాయించొద్దు, నేను నిజమే చెప్తున్నాను. నాన్న, నా కన్న కొడుకు బ్రతికే ఉన్నాడు నాన్న. ఎలా అయినా వాడిని కనుక్కోవాలి, వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి నాన్న అని ఏడుస్తూ ఉంటుంది రూప. చూడు రూప, నువ్వు ఎన్ని చెప్పినా నేను నీతో మాట్లాడడం మాత్రం మాన్ను, కానీ నా వారసుడు ఎక్కడున్నాడనే విషయాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది రూప. ఖచ్చితంగా నా కొడుకు ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. మా నాన్న మాటిచ్చాడంటే ఆ మాటమై నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు అని చెప్పి ఇంకా విజయాంబికకి చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది రూప. ఇదేంటి మమ్మీ, ఇలా జరిగిందేంటి? మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది, ఛా అని మనసులో అనుకుంటాడు దీపక్. రే, నువ్వేమనుకుంటున్నావో నాది సేమ్ ఫీలింగ్. ఇప్పుడు సూర్యప్రతాప్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఖచ్చితంగా ఆ బంటీగాడే రూపరాజుల కన్న కొడుకంతా నీకు తెలిసిపోతుంది. ఇది ఇలా ఉండగా పింకీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ విషయం అక్కకు చెప్పాలి, ఎందుకంటే బంటి రాజు నాన్న అని పిలవడం ఏంటి అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే రాజు పింకీ దగ్గరికి వస్తాడు. ఏంటి పింకీ, ఏం ఆలోచిస్తున్నావు? బంటి గురించా అని అడుగుతాడు రాజు. అవును రాజు, బంటి గురించే ఆలోచిస్తున్నాను అని చెప్తాడు పింకీ. అయితే నువ్వు బంటి నా కొడుకని అనుకుంటున్నావా? అవును, బంటి నా కొడుకే, కానీ
నువ్వు అనుకుంటున్నట్టు రూపకి పుట్టిన కొడుకు కాదు, నేను వీణ్ణి దత్తత తీసుకున్నాను అని చెప్తాడు. కావాలనే పాపం రాజు ఒక్కసారిగా పింకీ షాక్ అయిపోతుంది. ఏంటి రాజు, నువ్వు బంటిని దత్తత తీసుకున్నావా అని అడుగుతారు. అవును, దత్తత తీసుకున్నాను. ఏ రోజైతే నా బిడ్డ చనిపోయాడో అదే రోజున నాకు ఈ బంటి దొరికాడు. అప్పటి నుండి నేను వీడిని తెచ్చి పెంచుకున్నాను. కానీ ఒకటి, ఈ విషయం ఎప్పటికీ బంటికి తెలియకూడదు. అందుకే ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పకూడదని నేను మాట తీసుకున్నాను. నీకు కూడా ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు అమ్మాయి గారికి నిజం చెప్పి ఎక్కడ తన్ని కంగారు పెడతావోనని, లేనిపోని సమస్యల్ని సృష్టిస్తావోనని నీకు చెప్పాను పింకీ. ఇప్పటి నుండైనా బంటి గురించి ఆలోచించడం మానేసే అని చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు రాజు. ఇంకలా ఉండిపోతుంది పింకీ. హో, అంటే బంటి కన్న కొడుకు కాదా? నేను నిజంగా కన్న కొడుకేమోనని చాలా టెన్షన్ పడ్డాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పింకీ. ఇది ఇలా ఉండగా రూప మాత్రం తన కన్న కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, నాకు నా బిడ్డ గురించి తెలుసుకోవాలనుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది రూప. అప్పుడే కరెక్ట్గా రూపకి ఇంకా వీళ్ళు డాక్యుమెంట్స్ని ఆ రోజు ఏదో దాచిపెట్టారనే విషయం గుర్తుకు వస్తుంది. లేదు, ఖచ్చితంగా అత్తయ్య వాళ్ళ రూమ్లో వెతికితే దొరుకుతుంది. కానీ ఎలా? ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇంట్లో లేనప్పుడు నేను ఇది చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రూప. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. బంటిని పిక్ చేసుకోవడానికి రూప, రాజు ఇద్దరు ఇంకా వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బంటి రూప దగ్గరికి వచ్చి, ఫ్రెండు చూసావా నా కొత్త బట్టలు అని చూపిస్తాడు. ఏంటి కొత్త బట్టలు? చాలా బాగుంది, ఈ డ్రెస్ నీకు సూపర్గా ఉంది. ఇంతకీ ఏంటి స్పెషల్ బంటి అని అడుగుతుంది రూప. అదేంటి ఫ్రెండు, నిన్న చెప్పాను కదా ఇవాళ నా బర్త్డే అని అంటాడు పాపం బంటి. మరి మాకు పార్టీ లేదా అని అడుగుతుంది రూప. అయ్యో ఎందుకు లేదు, ఈవినింగ్ కేక్ కట్ చేస్తున్నాం. నేను ఈ విషయం దీపుకు కూడా చెప్పాను, మీరు కూడా మా ఇంటికి రావాలి అని అంటాడు బంటి. నేనా? అంటే సరే నేను ట్రై చేస్తాను అని అంటుంది రూప. లేదు ఫ్రెండు, మీరు ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావాల్సిందే. నేను మా నాన్న తరపున చెప్తున్నాను అనుకోండి. సరే నాకు టైం అవుతుంది, బాయ్ అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతాడు బంటి. ఇంకా రాజు బంటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బంటి, స్కూల్లో అందరికీ చాక్లెట్స్ ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చానా అన్న అని చెప్తాడు బంటి. సరేరా ఇంటికి వెళ్దామని ఇంకా ఇంటికి తీసుకువెళ్తారు. నాన్నకి దీపు వాళ్ళ మమ్మీ వస్తుందని చెప్పనా వద్దా? వద్దు, నేను మొన్న గమనిస్తే నాన్న మా ఫ్రెండ్పై చాలా కోపంగా చూశాడు. ఒకవేళ ఇలా చేస్తే నేను చెప్పకపోవడమే మంచిది అని పాపం మనసులో అనుకుంటాడు. ఇంకా బంటిని ఇంటికి తీసుకువెళ్ళి రెడీ చేసి అందరినీ కేక్ కటింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు రాజు. రూప ఇంకా రెడీ అవడంతో దీపక్ అండ్ విజయాంబిక చూస్తూ ఉంటారు. దీపు అలా వెళ్ళిపోతుంటే దీపక్ దీపుని పిలుస్తాడు. దీపు, ఏం నాన్న నువ్వు మమ్మీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఎందుకు నీకు చెప్పాలి అని అడుగుతాడు దీపు. అలా అంటావేంటి, నేను మంచివాడినే కదా, మాకు చెప్తే ఏమవుతుంది అని అడుగుతాడు. నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. నీ ఫ్రెండా? ఎవరు అని అడుగుతాడు దీపు. ఇంకెవరు, బంటి అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు విజయాంబిక అండ్ దీపక్. ఏంటి, ఇప్పుడు మీరు బంటి ఇంటికి వెళ్తున్నారా అని అడుగుతారు. అవును, ఏ మీకేంటి ప్రాబ్లం అని అంటారు. ఆ ప్రాబ్లం ఏమీ లేదు నాన్న, మీరు బంటి ఇంటికి వెళ్తున్నారు కదా, ఓకే నా తరపు విష్ చేయని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. బంటి గురించి ఇంకా రూప అండ్ దీపు ఇద్దరు బర్త్డే పార్టీకి బయలుదేరుతారు. ఒరేయ్, ఇప్పుడు వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ రాజు ఉంటాడు. రాజు కొడుకే ఈ బంటి అని తెలిసిపోతే మనం ఇప్పటి వరకు దాచినవన్నీ ఖచ్చితంగా తెలిసిపోతాయి.
ఇలా తెలియకుండా ఉండాలంటే మనం ఏదోటి చేయాలి, వెంటనే జీవన్కి విషయం చెప్దాం రా అని చెప్పి ఇంకా జీవన్కి కాల్ చేస్తుంది విజయాంబిక. హలో, ఏంటి విజయాంబిక గారు ఇలా కాల్ చేశారు అని అడుగుతారు. కొంప మునిగింది, ఇప్పుడు బర్త్డే పార్టీ అని రూప రాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బంటి తన కన్న కొడుకని తెలుసుకోవడానికి రూపకి టైం పట్టదు. రూప అసలే అనుమానంగా కూడా ఉంది. ఒకవేళ ఎమోషనల్గా ఆ ఇంట్లో వాళ్ళని ఎవరిని అడిగినా రూపకి నిజం చెప్పేస్తారు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది విజయాంబిక. నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, ఆ బాబే లేకుండా చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు జీవన్. ఏంటి, వాళ్ళు లేకుండా చేస్తాడా, ఏం మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తారు. ఇదేంటి వీడు ఫోన్ కట్ చేశాడు, అక్కడ వీడు దొరికిపోడు కదా అని అంటుంది విజయాంబిక. లేదులే మమ్మీ, ఒక్కసారి తప్పు చేశాడని అన్నిసార్లు తప్పు చేస్తారని మనం ఎలా అనుకుంటాం, వాడు మంచిగానే చేస్తాడులే, నువ్వేమీ కంగారు పడద్దు మమ్మీ అని ఇంకా చెప్తాడనమాట దీపక్. ఇది ఇలా ఉండగా రూప అండ్ దీపు ఇద్దరు బర్త్డే పార్టీకి రీచ్ అవుతారు. ఇంకా బంటి అలా రూప దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ ఫ్రెండు, నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తారు. ఇంకా అలా రాజు అయితే రూపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా రూప వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. రూప కూడా రాజుని చూసి షాక్ అయిపోతుంది. రాజు రాజు ఏంటి ఇక్కడున్నాడు అని చూస్తుంది. అదేంటి ఫ్రెండు, నీకు మా నాన్న పేరు కూడా తెలుసా, అమ్మాయి గారేంటి ఇక్కడికి వస్తున్నారు అని ఇంకా షాక్ అయిపోతాడనమాట. అలా తను కూడా ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట. పాపం రాజు, ఏంటి నన్ను అలా చూస్తున్నావు, తను ఎవరో తెలుసా, నా ఫ్రెండు, ఇదిగో దీపు వాళ్ళ మమ్మీ అని చెప్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు రాజు. నమస్కారం అండి అని చెప్తాడు. రాజు అని ఆగిపోతుందనమాట. ఇంకా రూప బంటి దగ్గర రాజు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు. ఇప్పుడు బంటికి చెప్పి నేను బయటపడాలనుకోవటం లేదు. ఎలా అయినా బంటి రాజు నాన్న అని పిలుస్తున్నాడు అంటే బంటి నా కన్న కొడుక కాదా, ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రూప. ఇంకా అలా రాజు, అమ్మాయి గారు సైలెంట్ అయ్యారంటే నన్ను అర్థం చేసుకున్నారు అని ఇంకా రూపను అక్కడి తీసుకువెళ్ళిపోయి, అమ్మాయి గారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. నాకు తెలియదు కదా బంటి నీ కొడుకని, అందుకే ఇక్కడికి వచ్చాను. రాజు ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు, అసలు ఆ బాబు ఎవరు రాజు, ఎవరు అని అడుగుతుంది. ఎవరు అని అడిగితే నన్ను ఏం చెప్పమంటారు, ఎవరంటే అని పాపం తడబడిపోతూ ఉంటాడనమాట రాజు. ఆ బాబు ఎవరో చెప్పకపోతే నాపై ఒట్టే అని అంటుంది రూప. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. తను మీరు చంపుకోవాలనుకున్నా, మీరు చంపేయాలనుకున్న మీ కన్న కొడుకు అని చెప్తాడు రాజు. ఒక్కసారిగా బంటి తన కన్న కొడుకని తెలుసుకొని షాక్ అయిపోతుంది రూప. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా దీపక్ చెప్పినట్లే జీవన్ అయితే అక్కడికి వస్తాడు. ఇంకా మారువేషంలో వచ్చి జీవన్ వెంటనే అలా ఇంకా గన్తో ఇంకా పాపం బంటిని షూట్ చేద్దామని వస్తూ ఉంటాడు. అది దూరం నుండి చూస్తున్న రూప ఒక్కసారిగా బంటిని వెళ్ళి అడ్డుకుంటుంది. బంటికి తగలవలసిన బుల్లెట్ అనేది పాపం రూపకి తగులుతుంది. రూప ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మాయి గారు అని అందరూ పాపం రూప దగ్గరికి పరిగెడతారు. రూప అని ఇంకా పాపం రాజు కూడా రూపని పాపం లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకా రూప వీళ్ళందరూ హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట. రూపకి పాపం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. నాన్న మీకు ఆ ఫ్రెండ్ ముందే తెలుసా, చెప్పు నాన్న తెలుసా అని అడుగుతాడు. పాపం బంటి, తెలుసు నాన్న, తెలుసు, తను ఎవరో కాదు, తనే మీ కన్న తల్లి. ఈ విషయాన్ని ఇన్ని రోజులు నీకు చెప్పలేదంటే దానికి కారణం ఉంది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తను నీ కన్న తల్లి అని నిజం చెప్తాడు రాజు. ఒక్కసారిగా రూప తన అమ్మ అని తెలుసుకొని పాపం షాక్ అయిపోతాడు బంటి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.